సంత్ గాడ్గే మహారాజ్‌తో అనుభవం. ఇంతకు ముందు చెప్పినట్లుగా మహారాష్ట్రలో గొప్ప సాధువైన గాడ్గే మహారాజ్ గురించి ఇప్పుడు తెలియచేస్తాను. ఆయన కారులో ఉన్న మా బంగళాకు తరచూ సాయంత్రం సమయంలో ముందుగా చెప్పకుండానే విచ్చేసి, రాత్రంతా ఉండి, వేకువజాముననే వెళ్ళిపోతూ ఉండేవారు. నేను ఆయనను స్వయంగా చూశాను. ఆయన వివిధ రంగుల గుడ్డముక్కలతో కుట్టబడిన కఫ్నీ ధరించి, తలకు ఒక గుడ్డముక్క కట్టుకునేవారు. ఈ వేషధారణ వల్ల ఆయనను గోదాడి మహారాజ్ లేదా గోదాడి బాబా అని పిలిచేవారు. ఆయన కాళ్ళకు తోలు చెప్పులు వేసుకుని, చేతిలో ఎప్పుడూ వెదురు కర్రను తీసుకుని వెళ్తుండేవారు. వెదురు కర్ర అరిగిపోకుండా అడుగున ఇనుప తొడుగు బిగించబడి ఉండేది. ఆయన విఠలుని పరమ భక్తుడు. ఎల్లప్పుడూ పాండురంగ, పాండురంగ అని జపిస్తుండేవారు. మహారాష్ట్ర అంతటా తన కీర్తనల ద్వారా సాయి మహిమను చాటిన దాసగును మహారాజ్ ఆయనను మా కుటుంబానికి పరిచయం చేశారనుకుంటాను. గాడ్గే మహారాజ్ దృష్టి ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేయడంపైనే కేంద్రీకృతమై ఉండేది. ఆయన వారికి పరిశుభ్రత యొక్క ప్రాధాన్యాన్ని తెలియచేస్తూ, మహారాష్ట్ర అంతా వీధులు ఊడ్చి, తానే స్వయంగా ఆచరించి చూపేవారు. పరిశుభ్రతే దైవం అనేది ఆయన నినాదం. గ్రామాలను అంటువ్యాధుల బారి నుండి, జబ్బుల నుండి పరిశుభ్రతే సురక్షితంగా ఉంచుతుందన్నది గ్రామస్తులందరికీ ఆయన ఇచ్చే సందేశం. ఈ కార్యక్రమానికి ఆయన ధనవంతుల నుంచి ఆర్థిక సహాయం కూడా స్వీకరించేవారు. అలా స్వీకరించిన ధనాన్ని గ్రామాల్లో అవసరమైన వారికి ఆయన పంచుతూ ఉండేవారు. శ్రీ సాయిబాబా మహాసమాధి అయిన తరువాత మా తాతగారు గాడ్గే మహారాజ్‌కు బట్టల తానులు విరాళంగా ఇస్తూ ఉండేవారు. మా అమ్మగారు తన చేతులతో స్వయంగా గోదాడి కుట్టి, గాడ్గే మహారాజ్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయనకు సమర్పిస్తూ ఉండేవారు. ఆయన దానిని స్వీకరించి మా అమ్మగారిని ఆశీర్వదించేవారు. ఆ కాలంలోని వారు కురిపించిన ప్రేమ, వాత్సల్యాలు ఈ రోజుల్లో చూడటం చాలా కష్టం. ఇంతకు ముందు చెప్పినట్లుగా మా నాన్నగారి చేత బంగళా కొనిపించడానికి ముఖ్య కారకులు సంత్ గాడ్గే మహారాజ్. ఆయన అన్ని చోట్లకు ఎక్కువగా కాలినడకనే తిరుగుతూ ఉండేవారు. ఆయన కార్ అనే ప్రాంతంలో ఒక బంగళాను చూశారు. దానినే మా నాన్నగారు 1923వ సంవత్సరంలో రూ. 15,007కు కొన్నారు. అప్పట్లో ఓల్డ్ కార్ ప్రాంతంలో అదొక్కటే ఏకైక కట్టడం. మా బంగళా మిద్దెపై నుంచి మేము రైల్వే స్టేషన్, మౌంట్ మేరీ చర్చ్ మొదలైనవన్నీ ఎటువంటి అడ్డంకి లేకుండా చూడగలిగేవారమని నాకు గుర్తు. ఎప్పుడైనా గాడ్గే బాబా మా బంగళాకు వచ్చినప్పుడు జొన్నలతో రోటీ అంటే భాకరి, రుణాక సాంప్రదాయ మహారాష్ట్ర వంటకం తయారు చేయమని మా అమ్మగారిని ఆదేశించేవారు. మేమంతా ఆ రాత్రికి రుణాకా భాకర్ తినేవాళ్ళం. ఆ పదార్థాల యొక్క అద్భుతమైన రుచి ఇప్పటికీ నా జ్ఞాపకాలలో అలాగే పదిలంగా ఉంది. రాత్రి భోజనం చేసిన తర్వాత గాడ్గే బాబా తాను వివిధ గ్రామాలలో చేసిన పాదయాత్రలలో తమ అనుభవాలను మాకు వివరిస్తూ ఉండేవారు. గాడ్గే బాబా సాధారణమైన వ్యక్తి కాదు. నిశ్చయంగా భగవంతుని దూతే. మా నాన్నగారు ఆయనతో కలిసి పండరీపురం వెళ్ళినప్పుడు మా నాన్నగారికి కలిగిన దివ్యానుభవాన్ని మీకిప్పుడు వివరిస్తాను. గాడ్గే బాబా పుణ్యక్షేత్రమైన పండరీపుర యాత్రకు తరచుగా వెళుతూ ఉండేవారు. ఆయన విఠలుని పరమ భక్తుడు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా పాండురంగ, పాండురంగ అని నామజపం చేస్తూ ఉండేవారు. ఒకసారి మా నాన్నగారు ఆయనను ఎప్పుడైనా పాండురంగ విఠలుని కలుసుకున్నారా అని అడిగారు. గాడ్గే బాబా మా నాన్నగారిని తనతో పాటు పుణ్యక్షేత్రమైన పండరీపురానికి రమ్మన్నారు. సౌఖ్యవంతమైన బంగళాలో ఉండేటటువంటి అన్ని సుఖాలకు దూరంగా అక్కడ ఒక సాధారణ యాత్రికునిలా ఉండాలని ఆయన మా నాన్నగారితో చెప్పారు. అప్పుడు గాడ్గే బాబాతో కలిసి మా నాన్నగారు రెండోసారి పండరీపురానికి ప్రయాణమయ్యారు. చంద్రభాగా నదీ తీరంలో ఒక
గుడారంలో వారికి బస ఏర్పాటు చేయబడింది. ఆయన రోజంతా గాడ్గే బాబాతో కలిసి తిరుగుతూ, ఆయన పరిశుభ్రత కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో, ఆయన చుట్టూ గుమికూడే పీడిత ప్రజానీకానికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో, ప్రజలు ఆయన జ్ఞానోపదేశాలను ఎంత ఓపికగా వింటున్నారో అవన్నీ ప్రత్యక్షంగా చూశారు. సంత్ గాడ్గే మహారాజ్ చేసే సామాజిక కార్యక్రమాల మీద మా నాన్నగారికి చక్కని అవగాహన వచ్చింది. సాయంత్రానికి వారు తమ గుడారానికి తిరిగి వచ్చారు. గుడారం లోపల ప్రతి పడక మీద నలుపు రంగు కంబళి అమర్చబడి ఉన్న 3 పడకలు, గుడారం మధ్యలో వేలాడుతూ ఉన్న ఒక కిరోసిన్ లాంతరు ఉండటం మా నాన్నగారు గమనించారు. గాడ్గే బాబా మా నాన్నగారిని విశ్రాంతి తీసుకోమని, తాను బయటకు వెళ్లి తినటానికి రుణాకా భాకర్ తెస్తానని చెప్పారు. ఖాళీగా ఉన్న 3వ పడక ఎవరి కోసమని మా నాన్నగారు ఆయనను అడిగినప్పుడు, గాడ్గే బాబా తాను చెప్పడం మరిచానని, ఆ రాత్రికి తన అతిథి ఒకరు వస్తారని, ఆ రాత్రికి అక్కడే ఉండి సూర్యోదయానికి ముందే వెళ్ళిపోతారని చెప్పారు. ఆ అతిథి మనకు ఎటువంటి ఇబ్బంది కలిగించరని గాడ్గే బాబా చెప్పారు. తానెప్పుడు పండరీపురం వచ్చినా ఈ అతిథి ఆ రాత్రి తనకు తోడుగా ఉంటారని చెప్పి గాడ్గే బాబా గుడారం నుంచి బయటికి వెళ్లారు. కొద్దిసేపటిలోనే గుడారంలో చీకటి పరుచుకొంది. అలాగే రాత్రి ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గిపోయింది. మా నాన్నగారు కొంతసేపు కునికిపాట్లు పడి వెంటనే నిద్రపోయారు. తన కోసం రుణాకా భాకర్ తెచ్చిన గాడ్గే బాబా పిలుపుతో మా నాన్నగారు మేల్కొన్నారు. తన అతిథితో కలిసి తాను అప్పటికే భోజనం చేసినందుకు ఏమీ అనుకోవద్దని చెప్పి, మా నాన్నగారిని భోజనం పూర్తి చేయమని, ఈ లోపల తాను అలా నది ఒడ్డున వాహ్యాలికి వెళ్ళి వస్తానని గాడ్గే బాబా చెప్పారు. మా నాన్నగారు ఆ అతిథి వైపు చూశారు. అతడు ధోవతి కట్టుకుని, నడుము పైభాగంలో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్నాడు. అతడి శరీరం కారు నలుపుతో ఉండి, చూడటానికి పిల్లజాతి వాడిలా ఉన్నాడు. అతడి కళ్ళు ఎర్రగా మండుతున్న నిప్పు కణికల్లా ఉన్నాయి. అతడి భుజం మీద కంబళి ఉంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గుడారం మొత్తం మా నాన్నగారు ఇంతకు ముందెన్నడూ ఆఘ్రానించని గాఢమైన కస్తూరి పరిమళంతో నిండిపోయింది. ఇంతలో వారిద్దరూ గుడారం నుంచి వెళ్ళిపోయారు. మా నాన్నగారు గాడ్గే బాబా తెచ్చిన భోజనాన్ని తినడం పూర్తి చేశారు. అటువంటి మధురమైన ఆహారాన్ని ఆయనెప్పుడూ రుచి చూసి ఉండలేదు. భోజనం పూర్తి చేయగానే గుడారంలోని కస్తూరి పరిమళం తన మత్తు ప్రభావాన్ని చూపడంతో మా నాన్నగారు వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే కాకి అరుస్తున్న శబ్దానికి ఆయన నిద్ర లేచారు. గాడ్గే బాబా అప్పటికే నిద్ర లేచి ఉన్నారు. ఆయన మా నాన్నగారిని ముఖం కడుక్కొని, ఆయన కోసం మట్టి కుండలో ఉంచిన వేడివేడి టీ త్రాగమన్నారు. మా నాన్నగారు రాత్రి వచ్చిన అతిథి గురించి ఆరా తీయగా, ఆ అతిథి తన కర్తవ్య నిర్వహణ కోసం విఠోబా గుడి తెరవడానికి ముందే అక్కడ ఉండాలని, అందువలన అతడు అప్పటికే టీ త్రాగి వెళ్ళిపోయాడని గాడ్గే బాబా చెప్పారు. మా నాన్నగారు దానిని కొంచెం అమర్యాదగా భావించి, ఆ అతిథిని తనకెందుకు పరిచయం చేయలేదని గాడ్గే బాబాను అడిగారు. గాడ్గే బాబా మా నాన్నగారితో, అతడిని మీరు గుర్తించి ఉంటారని అనుకున్నానని, అతడిని పండరీపురంలో పరిచయం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. మా నాన్నగారు ఆయనతో, రాత్రి చీకటిలో ఆ అతిథిని తాను సరిగ్గా చూడలేదని, ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత అతడిని పరిచయం చేస్తారని అనుకున్నానని చెప్పారు. అప్పుడు గాడ్గే బాబా ఆ అతిథి మరెవరో కాదని, పండరీపురంలో వెలసిన శ్రీ పాండురంగ విఠలుడేనని చెప్పారు. తర్వాత గాడ్గే బాబా మా నాన్నగారితో, బంగళాలో తనను అడిగిన ప్రశ్నకు సమాధానం లభించిందా అని అడిగారు.
రాత్రి మా నాన్నగారిని మంత్రముగ్ధుడిని చేసిన కస్తూరి పరిమళం అప్పుడు మళ్ళీ ఆయనను ఆవరించింది. తర్వాత చాలా కాలం పాటు ఆ కస్తూరి పరిమళం తనని అనుసరించేదని, దాంతో లార్డ్ విఠోబా తనతోనే ఉన్నారనే భావన కలుగుతుండేదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. సంత్ గాడ్గే బాబా ఇంకొక ఆహ్లాదకరమైన అనుభవాన్ని కూడా ఇచ్చారు. కాలం గడిచే కొద్దీ గాడ్గే బాబా వృద్ధులయ్యారు. మా బంగళాకు ఆయన ఆఖరి రాక కూడా మరుపురానిది. ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినా తనతో పాటు కంబళి, వెదురు కర్రలను తీసుకొని వచ్చి, తిరిగి వెళ్ళేటప్పుడు వాటిని తనతో పాటు తీసుకొని వెళుతూ ఉండేవారు. ఆయన చివరిసారి మా ఇంటికి వచ్చినప్పుడు తనతో పాటు వెదురు కర్రను తీసుకొని వెళ్ళడం మరిచిపోయారు. నిజానికి ఆయన కర్రను తనతో తీసుకువెళ్ళడం మరిచిపోలేదు. దానిని ఆయన జ్ఞాపకంగా, ఉద్దేశపూర్వకంగానే అక్కడ వదిలేశారు. నేనిది ఎందుకు చెబుతున్నానంటే, ఆయన నడక తీరు కర్ర సహాయం లేకుండా నడవలేరన్నట్టుగా ఉండేది. నా తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకొని, ఆయన ఆచూకీ తెలుసుకొని, ఆయన కర్రని ఆయనకు తిరిగి ఇచ్చేద్దామనుకున్నారు. కానీ, ఆయన ఎల్లప్పుడూ మహారాష్ట్రలో సంచారం చేస్తూ ఉండటం వలన ఆయనను వెదికి పట్టుకోవడం సాధ్యం కాలేదు. నా తల్లిదండ్రులు ఆ కర్రను ఎంతో పవిత్రమైనదిగా భావించి దానిని చందనపు మందిరం దగ్గర ఉంచారు. నా తల్లిదండ్రులు గాడ్గే బాబా చిత్రపటాన్ని ఒకటి కొని, దానిని కూడా చందనపు మందిరంలో ఉంచి ప్రతిరోజూ పూజిస్తుండేవారు. గాడ్గే బాబాను కూడా వారు ఒక దైవంలా పూజించడాన్ని మీరు కూడా అభినందిస్తారు. ప్రియమైన పాఠకులారా, ఈ రోజుల్లో మన మధ్యన అటువంటి సాధువులు గానీ, దేవదూతలు గానీ ఎవరూ లేరని నేను అనుకుంటున్నాను. అటువంటి సాధువులకు నిస్వార్థ సేవ చేసే అంకిత భక్తుల ఉనికి కూడా కరువయింది.